నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కాకతీయ కాల్వకు గండి పడడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో సందడి. బలిదానాలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట గాజుల పూజ కార్యక్రమంకి సర్వం సిద్ధం. ఆర్మూర్లో గంగా ఆసుపత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా 71 రకాల రక్త పరీక్షలు. వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన పాత్రికేయులు. మామిడిపల్లిలో ఘనంగా ప్రారంభమైన మొహర్రం ఉత్సవాలు. మైనార్టీల 5 రోజుల సంబరాలు. మెండోరా మండల కేంద్రంలో కాకతీయ కాలువకు గండి పడడం వల్ల గత వారం రోజుల నుండి నీటి సరఫరా ఆగిపోయిందని, వరి నాట్లు వేసే ఈ సమయంలో నీటి సరఫరా ఆగిపోవడం ఇబ్బందిని కలిగించే అంశమని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మెండోరా మండల కేంద్ర పరిధిలో కాకతీయ కాలువను పరిశీలించారు. గండి పడిన వెంటనే రిపేర్ కొరకు ప్రతిపాదనలు, గండిని పూడ్చడానికి ఇరిగేషన్ అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. అనుమతులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఒక కాంట్రాక్టర్కు ఈ పనులు చేయాలని అప్పజెప్పగా పనులు ఈ రోజుతో పూర్తయ్యాయని తెలిపారు. 1-2 రోజుల్లో నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాఢ ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గ్రామ దేవతల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తులు బారులు తీరారు. బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకుని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు వనభోజనాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై రేపు గాజుల పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢ సోమవారం పురస్కరించుకొని రేపు సిద్ధులగుట్టపై గాజుల పూజ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి సోమవారం అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని, గాజుల పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. కూడా ప్రత్యేకమైనటువంటి గాజులతో అలంకరణ ఉంటుంది. ఆడవాళ్లకు వచ్చేటువంటి ప్రతి సైజుకు సంబంధించినటువంటి గాజులు అక్కడ పెట్టి విస్తరణ చేస్తాం. ఆ మొత్తం మీద అలంకరణ పూర్తయినటువంటి తర్వాత ఉదయ ప్రాతకాలం 8:45 సామూహిక కుంకుమార్చన ప్రారంభమవుతుంది. వచ్చేటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుండి మంగళ హారతి పల్లెము, రావి చెంబులో నీళ్లు తీసుకుని ఆలయ ప్రాంగణానికి 8:45 వరకు రావాలి. కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా దాతల సహాయ సహకారంతో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉదయం 8:45 వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. పసుపు కుంకుమ నుండి పడితే కుంకుమార్చనకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కుంకుమార్చన సుమారుగా పల్లకీ సేవ దగ్గర వరకు పూర కార్యక్రమం ముగిసినటువంటి తర్వాత పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. పల్లకీ సేవ కార్యక్రమం వచ్చినటువంటి తర్వాత ఎవరైతే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గాజులు అంటే శివాలయ ప్రాంగణంలో అలంకరణ చేసిన గాజులు, అట్లాగే అమ్మవారి మండప ఆరాధన చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి గాజులు అందరికీ కూడా పంచడం జరుగుతుంది. గాజులతో పాటు ఈ సంవత్సరంలో లక్ష్మీ గవ్వలు అంటే వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా కూడా మంచికి ఒక 5 లక్ష్మీ గవ్వలు ఇవ్వడం జరుగుతుంది. మీరు పూజా గృహంలో ఉంచుకొని పూజిస్తే లక్ష్మి ఇంట్లో శ్రీనివాసం ఉండాలని ఆషాఢ మాస ప్రత్యేకంగా కూడా సిద్ధులగుట్ట పైన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆర్మూర్ ప్రాంతం వారు, చుట్టుపక్కల ప్రాంతం వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సదా ఈ అమ్మవారి యొక్క కృప, కరుణా కటాక్షకు మీరు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లో ఆర్మూర్ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల గంగా ఆసుపత్రిలో డాక్టర్ అమృత్ రామరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ జర్నలిస్టులకు ఉచిత రక్ష పరీక్షల సేకరణను నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి 71 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్యులు రామరెడ్డి తెలిపారు.
ఆర్మూర్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వైద్యులు రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులున్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన ఉచిత డయాలసిస్ సేవా విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు తెలిపారు. చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకప్ చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 53వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో వీధి నెంబర్ 9లో చెత్త చెదారాన్ని, రోడ్డుకు అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి కాలనీని శుభ్రపరిచారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, వర్షాకాలం వర్షపు నీరు, మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెంది విష జ్వరాలు, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాలనీ ప్రజలు నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కమలాకర్, భూమన్న, రాజు, ఎల్టీ కుమార్, సతీష్, గణేష్, రాజ్ కుమార్, సాయన్న, రవి, భూమయ్య, సాయన్న, గణేష్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మా కాలనీలో స్ట్రీట్ నంబర్ 9లో ఈ చెత్త చెదారము మరియు పిచ్చి మొక్కలు, రోడ్డుపై ఉన్న ముళ్ళ పొదలన్నీ శుభ్రం చేసి కాలనీని అంతా శుభ్రం చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో అంటు వ్యాధులు వ్యాపించే విధంగా దోమలు, ఈగలు బాగా ప్రబలిస్తున్నాయి కాబట్టి వాటి నివారణ కొరకు ఎక్కడైతే మురికి నీరు నిల్చున్నదో ఆ భాగానంతా శుభ్రం చేసి ఈరోజు మా కాలనీ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము. చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఇలాగే ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ మా కాలనీ అభివృద్ధికి, కాలనీలో ఎలాంటి దోమలు, ఈగలు ఉండకుండా మా కాలనీ మేమే ప్రతి ఒక్కరం ఇంటి నుంచి ఒక్కరం చొప్పున వచ్చి వారానికి 2 గంటలు అనే నినాదంతో మేము శుభ్రపరుచుకుంటున్నాము. కాలనీని మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మేమందరం కూడా జర్నలిస్ట్ కాలనీలో అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది 53వ వారం దిగ్విజయంగా జరపడం జరిగింది. కాబట్టి మరి ఇదే స్పిరిట్ ను మరి ఇంకా మనం అందరం కూడా దీన్ని కలిసి మన కాలనీని స్వచ్ఛంగా చేసి పరిశుభ్రంగా ఉంచుకుందామని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలను ఈసారి కూడా ఘనంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ బోనం ఎత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ అమ్మవారికి వస్త్రాలు, ఒడిబియ్యం, లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాంప్రదాయకరంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఆ దేవత దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ రవికుమార్తో కలిసి సామాజిక సేవకుడు తులసి పట్వారి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో, కార్యాలయంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో మొహర్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే మొహర్రం ఉత్సవాల్లో భాగంగా నేడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మామిడిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మొహర్రం పండగ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. తరతరాల నుండి పీర్ల పండగ మామిడిపల్లిలో కన్నుల పండగ కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాజిద్, అలీసాబ్, ఖాదర్, హుస్సేన్, దిలీప్, మదర్, సతీష్, భక్తులు, యువకులు తదితరులున్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు రైతులు లిఫ్ట్ మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించాలని ముత్యాల సునీల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి గతంలో లిఫ్ట్ మంజూరైంది. నాటి నుంచి నేటి వరకు లిఫ్ట్ నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో బాధగా ఉందని మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని గ్రామ రైతులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సునీల్ రెడ్డి సత్వరమే పనులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సునీల్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లింగన్న, రాజారాం, రామరాజు, రాజు, సాయిలు, రమేష్, సత్య, రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులున్నారు. బాల్కొండ మండలంలోని కిసానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాడు గురువులకు అపార గౌరవమిస్తూ భక్తి శ్రద్ధలతో చదివేవారమని అన్నారు. కానీ నేడు కలియుగ చదువులు అయ్యాయని నాటి విద్య నేడు లభించడం లేదన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము చదువు చెప్పిన చిన్నారులు నేడు మంచి స్థానాల్లో స్థిరపడడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. భారత్ పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఉదయం స్వచ్ఛతా పక్వాడ్ 2024 జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రోజు ముగింపు కార్యక్రమంను పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కేజీపీవీ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు తెలిపారు. నందిపేట మండలంలోని దేవీపట్నంలో మండల ముస్లిం కమిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల మసీదు కమిటీ ప్రెసిడెంట్లు మరియు వైస్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. నందిపేటలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి 25 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా వినయ్ రెడ్డి కల్పించుకొని పరిష్కరిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రెసిడెంట్ జావీద్, వైస్ ప్రెసిడెంట్ ఫరీద్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు దేవీపట్నంలో నిర్వహించడం జరిగింది. కొన్ని అంశాల మీద చర్చించడం కూడా జరిగింది. అన్ని గ్రామస్తుల సదరులు, నాయబ్ సదరులు వచ్చి వినయ్ రెడ్డి గారు ఏదైతే మనకు 25 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ కోసం ఇచ్చారు, నందిపేట మండల ఫంక్షన్ హాల్ కోసం, వారికి ప్రత్యేకంగా నందిపేట మరియు డొంకేశ్వర్ మండల ముస్లిం కమిటీ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వినయన దృష్టికి కూడా తీసుకొని నందిపేట మండలం ముస్లిం కమిటీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. అవి కొన్ని శాంక్షన్ అయితే వారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. మేము బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు బోనాలను సమర్పించారు. భారీ ర్యాలీగా బోనాలను తీసుకుని వచ్చి దుర్గాదేవి మాతకు సమర్పించారు.
ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారని అన్నారు. హైదరాబాద్లో గోల్కొండలో బోనాలు, సికింద్రాబాద్ మహంకాళికి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండగ జరుపుతారని ఆయన అన్నారు. ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖ సంతోషంతో జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు. అంటే బోనాలంటే అమ్మవారిని నెత్తిన పెట్టుకున్నట్టునే. బోనాలు అనేది ఏంటి? అమ్మవారిని నెత్తిన పెట్టుకున్నాం, అమ్మవారిని నెత్తిన మోస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. ఆర్య వైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు పథకాల బహుకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పథకాల బహుకరణ కార్యక్రమం నగరంలోని కిషన్ గంజ్ ఆర్య వైశ్య సంఘ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుపేద ఆర్య వైశ్య విద్యార్థుల చదువు కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తన వంతు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. ఈ సంవత్సరం ఇది మూడోసారి నాలుగోసారి రావడం జరిగింది. పేద ఆర్య వయసులకు ఎవరికైనా చదువు అంటే ఆల్రెడీ సుమారు 10-12 మంది, ఇప్పటికీ 35 మంది నా దగ్గర ఎంటర్ అయ్యింది. ఆ వేణు లేడీ అన్న ఆయనకు సుమారు 15 మంది ఆర్య వయసులు వారు ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్. మీరు అనేది ఒక సిస్టంలో పెట్టది పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉంటుంది. అవోపా జిల్లా అధ్యక్షులు గజవాడ గణేష్ గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేసిన సూచనలను స్వీకరిస్తూ తన వంతుగా 2 లక్షల రూపాయలు విద్యా ఫండ్ కోసం అందజేస్తానన్నారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమానికి సహకరించాలని గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. ఏకైక అర్బన్ ఎమ్మెల్యే గారైన ధన్పాల్ సూర్యనారాయణ గారు విచ్చేసి ఈరోజు నిజామాబాద్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులు ఎవరికైనా కానీ ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం. మన నిజామాబాద్ ప్రజలందరికీ వైశ్యాస్ ఎవరైతే ఎడ్యుకేషన్లో ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఫండ్ తయారు చేయాలి. దానికి ముందుగా మా సూర్యనారాయణ అన్న గారు 10 lakhs డొనేషన్ డిక్లేర్ చేశారు. ఆయనను అనుసరించి మేము కూడా 2 lakhs హానరీ మెంబర్గా ఉంటూ ఎవరైతే పిల్లలు ఎవరికైనా ఎడ్యుకేషన్ అవసరం ఉందో వైశ్యాస్కి పర్టికులర్లీ మా ట్రస్ట్ తరఫున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మాక్లూర్ మండలం దాస్ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాస్ నగర్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పలువురిపైకి వెన్యూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు రోడ్డు పక్కన ఉన్న కారును ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. అయితే దాస్ నగర్ వద్ద గల బాలికల గురుకుల పాఠశాల ఉండడంతో ఆదివారం పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పిల్లలతో రోడ్డు పక్కన ముచ్చటిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఊర పండగ ఏర్పాట్లపై సర్వసమ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో నిర్వహించే ఊర పండుగ విషయంలో కోటగల్లీలోని సిర్నాపల్లి గడిలో ఆదివారం జరిగిన సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ఇతర కుల సంఘాల మధ్య సమావేశం నిర్వహించారు. ప్రతి ఊర పండుగ విషయంలో కొన్ని కుల సంఘాలకే సర్వ సమాజ్ కమిటీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. మిగతా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కమిటీ పెద్దల ముందే ఆయా కుల సంఘాల ప్రతినిధులు విమర్శలు చేసుకున్నారు. దీంతో సర్వ సమాజ్ కమిటీ పెద్దలు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ₹1,00,000 జమైన
బాసర మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. బాసర మండల పద్మనాయక వెలుమ సంఘం అధ్యక్షుడు గిరిమన్న గారి గంగారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి గ్రామ కుల పెద్దలు బోనాలు సమర్పించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఆదివారం అన్ని కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజల యోగక్షేమం కొరకై గ్రామ దేవతలకు బోనాలను సమర్పించుకున్నారు. గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి, పోచమ్మ, మైసమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మనాయక వెలుమ సంఘం కమిటీ సభ్యులు ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం తీసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులు ఊరేగించి గ్రామ దేవతలకు బోనం సమర్పించిన కమిటీ నిర్వాహకులు. మహిళలు గ్రామ దేవతలకు ఓడిబియ్యం పూసి మొక్కులను చెల్లించుకున్న పద్మనాయక వెల్మ కుల సంఘం కుటుంబ సభ్యులు. ఇంటికి ఒక బోనం చొప్పున ప్రతి ఇంటి నుంచి ఊరేగింపుగా మహిళల బోనాలు. ఈ సంవత్సరం వర్షాకాలంలో మంచి వర్షాలు పడి గ్రామం పాడి పంటలతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. మేము ఇక్కడ గ్రామ దేవతలైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ఈ సమర్పణ ఊరేగింపుగా వచ్చి ఇక్కడ గౌరీ పూజ సమర్పించి చేయడం, మళ్ళీ నైవేద్యం సమర్పించి గ్రామ దేవతలన్నిటికీ చేయడం జరిగింది. పాడి పంటలు గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు అధికంగా కురవాలని, గ్రామ పశువులు. నగరంలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్లో 2001-2002 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బర్దీపూర్ శివార్లోని హోటల్ కృష్ణాలో ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఒకే వేదికపైకి రావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తరగతుల్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు. అంతకుముందు పాఠశాల కరెస్పాండెంట్ ప్రభాకర్ తోటి విద్యార్థుల మృతికి నివాళులర్పించారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు పాఠశాల కరెస్పాండెంట్ రోజారాణిని శాలువా, మెమెంటోతో సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం అంబం గ్రామంలో బోనాల పండగ ఘనంగా జరిగింది. డప్పు చప్పులతో పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలో బోనాల పండగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య అంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఊరేగింపుతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని ప్రజలను, పాడి పశువులను కాపాడాలని, వర్షాలు సకాలంలో కురిసి పంట పొలాలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మేకలను బలి ఇచ్చి తీపి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకతీయ కాల్వకు గండిపడడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో సందడి, బలిదానాలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట గాజుల పూజ కార్యక్రమంకి సర్వం సిద్ధం. ఆర్మూర్లో గంగా ఆసుపత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా 71 రకాల రక్త పరీక్షలు. వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన పాత్రికేయులు. మామిడిపల్లిలో ఘనంగా ప్రారంభమైన మొహర్రం ఉత్సవాలు. మైనార్టీల 5 రోజుల సంబరాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.